ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి చోట జరుగుతున్న ముఖ్యమైన చర్చ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు. సో ఏ ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది అని చెప్పి ప్రతి చోట చర్చ జరుగుతుంది. అది మంచి పరిణామం. రెండోది, రాజకీయ పరంగా చూస్తే కనుక ఒక రాజకీయ పార్టీ ఏమో గత ప్రభుత్వం అప్పులు విపరీతంగా చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం వాటన్నింటినీ సరిచేస్తూ పరిపాలన అనేది అంత సునాయాసంగా చేయలేకపోతుంది అని చెప్పి ఒక రాజకీయ పార్టీ చెప్తుంటే, గత ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి రాజకీయ పార్టీ మా యొక్క హయాంలో చాలా తక్కువ అప్పులు చేశాం అని చెప్పి సమర్థించుకుంటూ వస్తున్నారు వాళ్ళు చేసినటువంటి అప్పులకి. అయితే ఇక్కడ ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే, అప్పు ఎందుకు చేశారు మొదటగా. రెండోది, సరే చేసిన అప్పుని ఎటువంటి పనుల కోసం ఉపయోగిస్తున్నారు అనేది రెండో విషయం. మూడోది, అలా తీసుకొచ్చి అప్పు పరంగా తీసుకొచ్చిన సంపదని వేటి మీద ఖర్చు పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రజానీకానికి చేకూరాయి అనేది గమనించాలి. అయితే ఇక్కడ దురదృష్టం కొద్దీ వ్యక్తుల మీద పోరాటం జరుగుతుంది తప్ప విషయం మీద పోరాటం అనేది లేదు. వ్యక్తుల మీద చర్చలు జరుగుతున్నాయి, వ్యక్తిత్వం మీద చర్చలు జరుగుతున్నాయి, అసలు విషయం పక్కదోవ పట్టిస్తున్నారు. అప్పు చేయడం తప్పు కాదు, ప్రతి రాష్ట్రం కూడా అప్పు చేస్తూనే ఉంటుంది కూడా. ప్రస్తుత ఈఎంఐ జమానాలో బతుకుతున్నాం మనం అందరం. సుమారుగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రతి కుటుంబంలో అప్పు అనేది ఒక అవసరం కింద మారిపోయింది. సో అప్పు ఎందుకు తీసుకొచ్చాం, దేనికి ఖర్చు పెట్టాం, దాని ద్వారా చేకూరిన ప్రయోజనం ఏంటి అన్న దాని మీద చర్చ జరగాలి. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అప్పు విషయానికి వస్తే, విభజించబడిన తర్వాత నుంచి నేటి వరకు కూడా సుమారుగా 10 లక్షల కోట్ల అప్పు అనేది జరిగింది. అయితే ఈ 10 లక్షల కోట్ల సొమ్ము దేని మీద ఖర్చు చేయబడింది అనేది గమనించాలి. గత గవర్నమెంట్లో రాజకీయ పార్టీ మేము చేసిన సుమారు 3 లక్షల కోట్ల అప్పుని ప్రజలకి వివిధ పథకాల ద్వారా మేము చేరవేశాము, నిర్మాణాలు చేపట్టాము, మేము చేసిన అప్పుకి చూపించుకునే సామర్థ్యం మాకుంది, దాని ద్వారా ప్రజలకి ప్రయోజనం చేకూరింది, ప్రజల తాలూకా జీవితాలు మెరుగుపడ్డాయి అని చెప్పుకుంటుంది. ఒక రకంగా కొంత వాస్తవం కనిపించింది కూడా అందులో. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు వేటి మీద ఖర్చు పెడుతున్నారు అన్నదానికి సమాధానం చెప్పకపోగా రాజకీయం చేసి ప్రజలలో ఒక అసమానతని, ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఈ 10 లక్షల కోట్ల అప్పుని తీర్చుకునే సామర్థ్యం మన రాష్ట్ర ఖజానాకో లేకపోతే మన రాష్ట్ర ప్రజల మీద ఉందా అంటే అది చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక నాయకుడి పేరు మీద ఈ అప్పునంతటినీ రుద్దుతున్నాము అని అంటే ఆ నాయకుడు తర్వాత దాన్ని తీర్చే పరిస్థితి లేదు. ఒక నాయకుడి పేరు మీద అప్పు తీసుకొచ్చారు, ఎంత తీసుకొచ్చారు, అంత తీసుకొచ్చారని చెప్పి మనం చెప్పుకోవడం ద్వారా, చర్చించడం ద్వారా అప్పు తీరే పరిస్థితి లేదు. అల్టిమేట్గా ప్రజలే తీర్చాలి.
అది ఎలా తీరుస్తారు అనంటే మనకు తెలియని విధంగా మన అనుదిన కార్యకలాపాల్లో ట్యాక్సులు వేయడం ద్వారా, పన్నులు వేయడం ద్వారా వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారు. ఇది మొదటగా ప్రజలు గమనించవలసింది ఏంటంటే, అప్పు ఎంత తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద ఆలోచన ఉండాలి, అవగాహన ఉండాలి. దాని ద్వారా ప్రజలు ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు మంచి కోసం అప్పులు చేస్తున్నారు, ఎవరు తెచ్చిన అప్పు ద్వారా మన యొక్క స్థితిగతుల్ని మారుస్తున్నారు, మన రాష్ట్రం యొక్క పురోగతికి, అభివృద్ధిలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది మనం ఆలోచించాలి. అది మానేసి పూర్తిగా సత్యదూరంగా మాట్లాడుతూ చర్చలు జరుపుతూ ఎంతకాలం ఈ చర్చలు జరిగినా దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ప్రజలు మొదటగా అవగాహనలోనికి తెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంత అప్పు తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, దేని మీద ఖర్చు పెట్టడం వల్ల మనకు తిరిగి దాని ద్వారా ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నది ప్రజలు ఆలోచించాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఆ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల, కార్యక్రమాల వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అనేది ఆలోచించాలి. కాబట్టి ప్రజలారా, ఎంత అప్పు తెచ్చారు అన్న దాని మీద కాదు, ఎవరు తీసుకొచ్చారు అన్న దాని మీద కాదు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద అవగాహన పెంచుకోండి.